హాయ్ అండి, నేను మీ సావరం కూరనండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కానీ, చివరికి అశుభకార్యం జరిగినా కానీ, ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే పువ్వుల మాలలో పువ్వుల దండలు కదండి. ఆ పువ్వుల మాలలో పువ్వుల దండలు తయారు చేయడానికి వాటి వెనకాల ఉండే కష్టాలు ఏంటో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను చూడండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇలా పూలు కోస్తూనే ఉంటారండి. సాయంత్రం వరకు కూడా కంపల్సరీ కొయ్యాలండి. ఇలా పూలు కోసేస్తే పువ్వుల మాలలో పువ్వుల దండలు తయారైపోతాయి అనుకుంటున్నారా? అబ్బాబ్బే భలేవారండి. మళ్ళీ పూలు అనేది తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా నైట్ 12-1 గంట వరకు అయితే నిద్రలు మానుకొని ప్రతి ఒక్కరు అయితే ఇలా పూల మాలలు అయితే తయారు చేస్తారండి. అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే మార్కెట్ జరుగుతుందండి మా సావరం ఊర్లో. 6 గంటల నుంచి అయితే మళ్ళీ 8 గంటల వరకు అయితే మా సావరం ఎంట్రన్స్లో అయితే జరుగుతుందండి. నుంచి అయితే మీ ఊరు తీసుకురావడానికి అయితే ప్రతి ఒక్కరు అయితే పొద్దున్న బయలుదేరి మధ్యాహ్నం ఇంటికి వచ్చే వరకు కూడా అయితే చాలా రిస్క్ అయితే చేసి వస్తారండి మీ దగ్గరికి. చూసారు కదండి మా పువ్వులు ఎంత అందంగా ఉంటాయో, మా సావరం వాళ్ళ కష్టాలు కూడా అయితే అంత దారుణంగా ఉంటాయండి. బేరం ఆడండి, కానీ మరీ దారుణంగా అయితే బేరం ఆడద్దండి. ఈ వీడియో ద్వారంగా అయినా పూల వ్యాపారస్తుల్ని సపోర్ట్ చేస్తారని కోరుతూ మీ సావరం కూరడండి. ఉంటానండి. చెప్పడం మర్చిపోనండి, ఫాలో మాత్రం చేయండి. సావరం కూరని ఫాలో చేయకపోతే మరి మీకే మాట వచ్చేద్దండి. మీ సావరం కూరని ఫాలో చేయలేదా అంటారండి.